రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తహసీల్దార్ మారుతిరెడ్డి ఆధ్వర్యంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్దారుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు విచ్చేసి మండలానికి చెందిన 94 మంది లబ్దారులకు 94 లక్షల పైచిలకు విలువైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. బస్ ఎక్కాలంటే మనకు కూడా కొంచెం ఖర్చు అవుతుంది కదమ్మా. ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు కొంచెం పొదుపు చేస్తేనే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే దేశం, రాష్ట్రం అన్ని ఇట్లా మహిళలతోనే అన్ని ఏదైనా కూడా సాధ్యం అవుతుందని చెప్పేసి మన ప్రభుత్వం ఫస్ట్ మహిళలకు చెడ్డపీట వేస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని మనము అన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా మన అన్నారు యూరియా గురించి. యూరియా ఎక్కడి నుండి వస్తుందో ఇప్పుడు మనందరికీ తెలిసింది. ఈ మధ్య అప్పుడంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికి తెలియదు. మంచి పని ఏంటంటే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చారు. ఉన్న డబ్బు లేని వాళ్ళకు ఇన్సల్మెంట్ హాస్పిటల్కి పోతా అంటే 1 లక్ష కాదు, 5 లక్షలు కాదు, గవర్నమెంటే 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేస్తూ ఉన్నది. అవి కూడా ఎల్ఓసి కూడా చాలా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ అణగారిన వర్గాలకు సంబంధించిన